నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతిలో నేటి నుంచి మహిళా పార్లమెంట్ సదస్సు దేశ విదేశాల నుంచి హాజరవుతున్న ప్రముఖులు ఆత్మీయ ఆతిథ్యానికి సర్వం సిద్ధం మహిళా సాధికారత పాలనలో భాగస్వామ్యమే సదస్సు లక్ష్యం తీర్మానాలను అమరావతి డిక్లరేషన్ పేరిట చట్టసభలకు పంపుతామన్న కోడెల ఆదాయార్జనలో అధికారులు దూకుడు పెంచాలన్న చంద్రబాబు మద్యం అమ్మకాలు తగ్గితేనే సంతోషిస్తానని వ్యాఖ్య కల్తీని అడ్డుకోవాలని సూచన వారసత్వ ఉద్యోగ పథకాలు సరికాదన్న హైకోర్టు ఏకమొత్తంగా అవకాశం కల్పించరాదని వ్యాఖ్య ప్రమాణపత్రం దాఖలు చేయాలని తెలంగాణ సర్కారుకు ఆదేశం విద్యార్థులకు మాతృ ప్రేమను బోధించిన ప్రభుత్వ కళాశాల అనుబంధాలకు అద్దం పట్టేలా మహబూబ్ నగర్ జిల్లా మద్దూరులో తల్లులకు పాదాభిషేకం తమిళ రాజకీయ సంక్షోభంలో గవర్నర్ నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ తాజా పరిణామాలపై కేంద్రానికి విద్యాసాగర్ రావు నివేదిక ప్రజా పంపిణీకి ఆధార్ తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయం నమోదుకు జూన్ 30 వరకు గడువు అనంతరం చౌక ధరలపై సరుకులు అందవని స్పష్టీకరణ దేశంలో మహిళల సాధికారత సహా వారి సమస్యలకు పరిష్కార మార్గాలే ఎజెండాగా జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు సర్వం సిద్దమైంది ఆర్థిక స్వావలంబన పాలనలో భాగస్వామ్యంపై మహిళా లోకానికి మార్గనిర్దేశం చేసేందుకు అమరావతి వేదికగా నేటి నుంచి 3 రోజుల పాటు సదస్సు జరగనుంది సదస్సు సారాంశాన్ని అమరావతి తీర్మానం పేరుతో నివేదికలా రూపొందించి ప్రభుత్వాలు చట్టసభల ముందుంచాలని నిర్వాహకులు భావిస్తున్నారు జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన వేదిక ఆంధ్ర వంటకాల ఘుమఘుమలు ప్రముఖ కళాకారులతో సంగీత నృత్య విభావరితో అట్టహాసంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది పుట్టకముందే గర్భవిచ్చితి రూపంలో అమానుష్యం పుట్టిన తర్వాత వివక్ష పెరిగి పెద్దయ్యాక ఇంటా బయట వేధింపులు అడుగడుగునా స్వేచ్ఛను హరించే సాంఘిక దురాచారాలు వంటి అనేక అవరోధాలు ప్రస్తుత సమాజంలో మగువలను నిత్యం వెంటాడుతున్నాయి జనాభాలో సగమున్నా అభివృద్ధి ఫలాల్లో వాటాలేని పరిస్థితి ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం లేని దుస్థితి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకోవడం తప్ప అందులో సగభాగమున్న మహిళలకు రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదు ఈ పరిస్థితుల్లో మహిళల్ని అన్ని విధాలుగా చైతన్యం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అమరావతి వేదికగా తొలి అడుగులు పడుతున్నాయి జాతీయ మహిళా పార్లమెంట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం సహా పూణేలోని ఎంఐటి స్కూల్ ఆఫ్ పార్లమెంట్ తోడ్పాటుతో విజయవాడలోని పవిత్ర సంగమం వద్ద జాతీయ మహిళా పార్లమెంటు నిర్వహిస్తున్నారు 3 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్నారు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు బౌద్ధ మతగురువు దలైలామా ప్రత్యేకాతిథిగా రానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సభాపతి కోడెల సహా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అశోక గజపతిరాజు తెరాస ఎంపీ కవిత గాంధేయవాది ఈలాబెన్ భట్ బంగ్లాదేశ్ స్పీకర్ షిరిన్ షర్మిన్ చౌదరి పారిశ్రామికవేత్త సుచిత్రా ఎల్లా సినీ నటులు జూహీ చావ్లా మనీషా కొయిరాలా అరుణా మిల్లర్ మంత్రి పీతల సుజాత ప్రతిభాభారతి నోబెల్ బహుమతి విజేత మహ్మద్ యూనస్ వంటి ప్రముఖులు తొలిరోజు ప్రసంగిస్తారు 5 అంశాలపై ఆయా రంగాలకు చెందిన ప్రముఖుల ప్రసంగాలు సాయంత్రం 4 గంటల వరకు ఉంటాయి తర్వాత బృంద చర్చలు నిర్వహిస్తారు 3 రోజుల్లో దాదాపు 70 మంది ప్రముఖులు ప్రసంగించనుండగా ఈ కార్యక్రమానికి 10,000 మంది విద్యార్థినుల్ని ఆహ్వానించారు అవకాశాన్ని బట్టి కొందరు విద్యార్థినులకు మాట్లాడే అవకాశం కల్పిస్తారు బృంద చర్చల్లో మాత్రం ప్రధాన భూమిక విద్యార్థినులదే ఉంటుంది 3 రోజుల పాటు జరిగే చర్చల సారాంశాన్ని అమరావతి డిక్లరేషన్ పేరుతో నివేదికలా రూపొందిస్తామని సభాపతి కోడెల చెప్పారు ఈ చర్చల సారాంశాన్ని కూలంకషంగా క్లుప్తంగా డిక్లరేషన్ రూపంలో తీసుకొస్తే ఆ డిక్లరేషన్ మన రాష్ట్రం కావచ్చు భారతదేశంలో పార్లమెంట్ కావచ్చు చట్టసభలు కావచ్చు లేకపోతే నిర్ణయాత్మకమైనటువంటి అనేక వ్యవస్థలు సంస్థలు కావచ్చు వాటికి ఒక గైడెన్స్ ఇచ్చినట్టు అవుతుంది ఇదిగో ఈ కార్యక్రమం ఇట్లా మహిళలు ఇవి కోరుకుంటున్నారు మహిళలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ విధంగా చేస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అవకాశాలు అందిపుచ్చుకుంటారని చెప్పి ఒక బెంచ్ మార్క్ తయారు చేస్తున్నాం ఈ రిపోర్ట్ నుంచి మిగతావాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట అన్ని కూడా పవిత్ర సంగమం వద్ద జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు
అధికారులకు 300 కార్లను సిద్ధం చేశారు. విద్యార్థినుల్ని తరలించేందుకు 450 ఆర్టీసీ బస్సులను సమకూర్చారు. అంతర్జాతీయ హంగులతో ఆకట్టుకునే రీతిలో సభావేదికను సిద్ధం చేశారు. 10,000 మంది ఒకేసారి భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. సదస్సుకు వచ్చిన వారికి స్వాంతన కలిగించేలా జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో అమరావతి సంగీత, నృత్యోత్సవం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జీఎస్డీపీ వృద్ధి రేటుకు తగ్గట్టుగా పన్నుల ఆదాయంలోనూ వృద్ధి కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ 2 అంశాల్లో పొంతన ఉంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆదాయ ఆర్జన శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సూచించారు. పన్ను వసూళ్లకు సంబంధించి ప్రపంచంలోని ఉత్తమ విధానాలపై అవగాహన పెంచుకోవాలని, త్వరలో అమల్లోకి రానున్న జీఎస్టీ విధానానికి పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని చెప్పారు. పన్నుల విషయంలో ఎవరూ ఏ స్థాయిలోనూ ప్రభుత్వాన్ని మోసం చేయకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని తెలిపారు. వ్యాపారుల లావాదేవీలు ఆన్లైన్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మద్యం విక్రయాలతో ఆదాయం ఆర్జించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసిన చంద్రబాబు, మద్యం విక్రయాలు ఎంత తగ్గితే అంత సంతోషమని, అక్రమ మద్యం ఎక్కడా కనిపించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. జనవరి నెలలో వాణిజ్య పన్నుల ఆదాయం తెలంగాణతో పోల్చితే ఏపీలో అధికంగా ఉందని చంద్రబాబుకు వివరించిన అధికారులు, పెద్ద నోట్ల రద్దు అనంతరం తీసుకున్న చర్యలు, చెక్పోస్టుల వద్ద తనిఖీలు పెంచడం వల్లే ఆదాయం పెరిగిందని నివేదించారు. భూములు, వాహనాల రిజిస్ట్రేషన్లు, ఆధార్ అనుసంధానంతో పన్నుల వసూళ్లు పెంచాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తమిళనాడును 5 రోజులుగా కుదిపేస్తున్న రాజకీయ పంచాయతీ ఇప్పుడు గవర్నర్ సమక్షానికి చేరింది. ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న 2 నేతలు తమకే అవకాశం కల్పించాలని కోరిన నేపథ్యంలో ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్న శశికళను ఆహ్వానించాలా, అన్యాయంగా పదవి నుంచి దింపేశారని చెప్తున్న పన్నీర్ సెల్వాన్ని కొనసాగించాలా అన్నది గవర్నర్ తేల్చాల్సి ఉంది. ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్న గవర్నర్ మొత్తం వ్యవహారంపై కేంద్రానికి నివేదించినట్టు తెలుస్తోంది. ఆదివారం నుంచి తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ దుమారం ఇంకా కొలిక్కి రాలేదు. అన్నాడీఎంకే అగ్రనేతలు శశికళ, పన్నీర్ సెల్వం మధ్య పరస్పర ఆరోపణలు ఎత్తుకు పై ఎత్తులతో వేడెక్కిన వాతావరణం ఇంకా చల్లారలేదు. గురువారం తమిళనాడు రాజ్భవన్లో అడుగుపెట్టిన ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న 2 నేతలతో ముఖాముఖి సమావేశమై వాదనలు ఆలకించారు. గవర్నర్తో తొలుత సమావేశమైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనను బలవంతంగా పదవి నుంచి దింపేశారని, రాజీనామాను ఉపసంహరించుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. అవసరమైతే బలపరీక్షకు సిద్ధమని చెప్పారు. తర్వాత చిన్నమ్మ శశికళ కూడా గవర్నర్ను కలిసి పార్టీ శాసనసభ్యుల మద్దతు పూర్తిగా తనకే ఉందంటూ వారి సంతకాలతో కూడిన లేఖను అందించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తాత్సారం చేసే కొద్దీ ప్రత్యర్థులకు అవకాశమిచ్చినట్లు అవుతుందన్నారు. వాస్తవానికి ఎమ్మెల్యేలందర్నీ రాజ్భవన్కు తీసుకెళ్లాలని శశికళ భావించినప్పటికీ 10 మందిని మాత్రమే అనుమతించడం వల్ల అది సాధ్యపడలేదు. గవర్నర్ను కలిసి వచ్చిన తర్వాత 2 నేతలు ధీమాగానే కనిపించడం సహా మద్దతుదారుల్ని చూసి నవ్వుకుంటూ అభివాదం చేసుకుంటూ వెళ్లారు. గవర్నర్ను కలిసి వెళ్లిన తర్వాత ధర్మమే గెలుస్తుందని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించగా శశికళ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వెళ్లిపోయారు. 2 నేతల వాదనలు విన్న గవర్నర్ ఏం నిర్ణయం తీసుకున్నారనే దానిపై రాజ్భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన ముందు కొన్ని ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. మెజార్టీ శాసనసభ్యుల మద్దతు ఉన్నందున శశికళను నేరుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, లేకుంటే తనకు అన్యాయం జరిగిందని చెబుతున్న పన్నీర్ సెల్వానికి బల నిరూపణకు అవకాశమివ్వడం, శశికళపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు వచ్చే వరకు వేచి చూడడం మరో ప్రత్యామ్నాయం. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ నిపుణులతో చర్చించడం సహా తాజా పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపినట్లు తెలిసింది. శశికళపై తిరుగుబాటు చేసిన తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికార దండాన్ని ప్రయోగించారు. ఇప్పటికే అన్నాడీఎంకే కోశాధికారి హోదాలో పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని ఆయా బ్యాంకులకు లేఖ రాసిన ఆయన గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. శశికళ వర్గం హోటళ్లలో దాచి ఉంచిన శాసనసభ్యుల్ని బయటకు రప్పించడం సహా ఆమెకు మద్దతుగా ఉన్న పోలీస్ అధికారులను అప్రాధాన్య విభాగాలకు బదిలీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో చెన్నైలోని జయలలిత నివాసం పోయస్ గార్డెన్లోని వేద నిలయాన్ని అమ్మ స్మారకంగా మార్చాలనే డిమాండ్ను పన్నీర్ సెల్వం తెరపైకి తీసుకొచ్చారు. చౌక ధరల దుకాణాల్లో రాయితీతో ఆహార ధాన్యాలు పొందటానికి ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం ఇప్పటికీ ఆధార్ సంఖ్య పొందని వారి కోసం జూన్ 30 దాకా గడువిచ్చింది. గడువు తేదీ ముగిసిన తర్వాత ఎవ్వరికీ రాయితీతో ఆహార ధాన్యాన్ని అమ్మేది లేదని స్పష్టం చేసింది.
ఆధార్ సంఖ్య వచ్చే వరకు రేషన్ కార్డును, ఆధార్ కోసం చేసుకున్న దరఖాస్తు ప్రతిని, ఇతరత్రా గుర్తింపు పత్రాల్ని చూపటం ద్వారా సరుకులు పొందవచ్చని పేర్కొంది. ఆహార రాయితీ నగదు బదిలీ కోసం లబ్దిదారుల ఆధార్ సంఖ్యను రేషన్ కార్డు లేదా బ్యాంకు ఖాతాతో అనుసంధానించాలని కేంద్రం రాష్ట్రాలను కోరినట్లు వెల్లడించింది. రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానం విషయంలో పలుమార్లు అవకాశాలు పొడిగించినా రాష్ట్రాలు నింపాదిగా వ్యవహరిస్తుండటంతో నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆహార మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నగదు లావాదేవీలపై పన్ను విధించే విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ వెల్లడించారు. తాజా బడ్జెట్పై పరిశ్రమల సంఘం అసోచాం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న దాస్ 50,000 రూపాయలకు మించి నగదు ద్వారా లావాదేవీలు జరిపితే పన్ను విధించాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సంఘం సిఫారసు చేసిందని గుర్తు చేశారు. కార్పొరేట్ పన్ను తగ్గిస్తామని 2 ఏళ్ల క్రితమే కేంద్ర మంత్రి ప్రకటించారని, అయితే ఒకేసారి తగ్గించడం కుదరదని దాస్ తెలిపారు. వారసత్వ ఉద్యోగ పథకాలు సరైనవి కావని ఉమ్మడి హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వారసత్వం పేరుతో పోస్టుల భర్తీ కోసం ఏకమొత్తంగా అవకాశం ఇవ్వడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. విధుల్లో కొనసాగడానికి అనర్హులని వైద్యపరంగా తేలాకే అలాంటి వారి కుటుంబాలకు ప్రయోజనం కల్పించుకోవచ్చని, ఏకమొత్తంలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామనడం సరికాదని పేర్కొంది. ఇలా అయితే ప్రతి ఉద్యోగి తన కుమారుడు, కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటారని తెలిపింది. కారుణ్య నియామకాల్లో పారదర్శకత పాటించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను గుర్తు చేసింది. సింగరేణిలో 30,000కు పైగా వారసత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి సింగరేణి సీఎండీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ గోదావరి ఖనికి చెందిన సతీష్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సింగరేణిలో కారుణ్య నియామకాలను ఇతర ఉద్యోగాలతో పోల్చలేమని, 48 నుంచి 58 ఏళ్ల వయస్సున్న వారు 2-3 ఏళ్ల సర్వీస్ ఉండగా అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నారన్న అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ఈ ఉద్యోగాలకు అర్హత అవసరం లేదన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయడానికి 4 వారాల గడువు కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు విచారణను మార్చి 6కు వాయిదా వేసింది. నిజామాబాద్ జిల్లా బోధన్ సర్కిల్లో నకిలీ చలానాల కుంభకోణం వెలుగులోకి రాగా అప్రమత్తమైన తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అన్ని సర్కిళ్లలోని చలానాలను నిశితంగా పరిశీలిస్తోంది. నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో పరిశీలన చేపట్టిన వాణిజ్య పన్నుల శాఖ కరీంనగర్ జిల్లాలో 40 కోట్ల రూపాయల మేర వ్యత్యాసాన్ని గుర్తించి మరోసారి పరిశీలిస్తోంది. రైస్ మిల్లర్లు, ఇతర వ్యాపారాలు అధికంగా ఉండే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సోదాలు నిర్వహిస్తున్నారు. ఖజానా కార్యాలయాల్లోని చలానాలను, సర్కిళ్ల కార్యాలయాల్లో ఉన్న చలానాలను, డీలర్ల వద్ద ఉన్న చలానాలను ఒకచోట చేర్చి పరిశీలిస్తున్నారు. మిర్యాలగూడ సర్కిల్లో ఎక్కువగా డీలర్లు, రైస్ మిల్లర్లు ఉన్నందున బోధన్లో జరిగినట్లుగా నకిలీ చలానాలకు అవకాశం ఉందని అనుమానిస్తున్న అధికారులు మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. మరో 2 రోజుల్లో ఈ 2 జిల్లాల్లో పరిశీలన పూర్తవుతుందని భావిస్తున్న అధికారులు అనంతరం ఇక్కడి అధికారులను ఇతర సర్కిళ్లకు పంపనున్నారు. నెలాఖరులోపు తెలంగాణలోని అన్ని సర్కిళ్లలో చలానాల పరిశీలన పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఎన్నికలకు సంబంధించి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో అనర్హుల దరఖాస్తులను ఎలా స్వీకరించారో చెప్పాలని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అర్హతలకు సంబంధించి సరైన పత్రాలు సమర్పించకపోయినా దరఖాస్తులు స్వీకరించి ఎలా ఆమోదించారని ప్రశ్నించింది. ఓటర్ల జాబితాలో అక్రమాలపై పిటిషనర్ ఫిర్యాదులు చేసినప్పటికీ ఎందుకు స్పందించలేదని నిలదీసింది. సిపిఐ రాయలసీమ అభివృద్ది కమిటీ కన్వీనర్ డి ఓబులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఫిర్యాదులపై ఏం చర్య తీసుకున్నారు, అక్రమాలు సరిచేసేందుకు ఏం చేశారు అనే వివరాలతో ఈ నెల 14లోగా నివేదిక సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు రాత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి తన అభిమతాన్ని తెలిపారు. ఇవాళ మండలి చైర్మన్ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చాక మంచి రోజు చూసుకుని పసుపు తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమలో తెలుగుదేశం ప్రభంజనం వీస్తోందని, కడపకు పూర్వవైభవం రావడం ఖాయమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం సహా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు. విజయవాడ సిటీ పోలీస్ పేరుతో ఆధునీకరించిన వెబ్సైట్ను ఆవిష్కరించిన ఆయన
ఫేస్బుక్ పేజీ సహా యూట్యూబ్ ఖాతాను ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా పోలీస్ స్టేషన్కు రాకుండానే ఫిర్యాదులు, కేసుల విచారణ, పాస్పోర్ట్ దరఖాస్తుల పురోగతి సహా 9 రకాల సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ వెబ్సైట్ మోడల్ని తీసుకొని రాష్ట్రంలో అన్ని పోలీస్ కేంద్రాల్లో కూడా, అంటే అన్ని జిల్లాల్లో కోర్టు మానిటరింగ్ సిస్టమ్ లాంటిది లేదు. విజయవాడ సిటీలో ఉంది, అన్ని జిల్లాల్లో అదేవిధంగా పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటిది లేదు, కానీ విజయవాడ సిటీలో ఉంది. లేని వాటిని డిసేబుల్ చేసి ఉన్న వాటిని వాడుకుంటూ ఒక స్టాండర్డైజ్డ్ వెబ్ మోడల్ కింద వెబ్సైట్ కింద డిజైన్ చేస్తే వీ కెన్ బ్రింగ్ బిట్ ఆఫ్ స్టాండర్డైజేషన్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ వెబ్సైట్స్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధులకు కారణాలు కనుక్కునేందుకు వెళ్లిన కేంద్ర బృందం అందుకు గల ప్రాథమిక సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రభుత్వానికి అందజేసింది. తాగునీటిలో సిలికా శాతం అధికంగా ఉండడం, టీ పొడిలో జీడిపప్పు పైపొరను కలుపుకుని ఆ ప్రాంత వాసులు తాగడం, రక్త పరీక్షల నివేదిక ఆధారంగా వేల మంది ప్రజలకు కిడ్నీ వ్యాధి ప్రాథమిక దశలో ఉండడం వంటి కీలక అంశాలను ఈ బృందం గుర్తించింది. రక్షిత మంచినీటిని సరఫరా చేయడం ద్వారా సమస్యను కొంతవరకు నిరోధించే అవకాశాలున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR బృందం తెలిపింది. ఇప్పటి వరకు పరీక్ష చేసిన 90,000 మందిలో 5% మందికి మూత్రపిండాలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులున్నాయని, వారికి డయాలసిస్ అవసరాన్ని సిఫారసు చేస్తున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ICMR బృందం పూర్తిస్థాయి నివేదికకు మరికొంత సమయం పడుతుందని మంత్రి వెల్లడించారు. 9,000 మందికి బ్లడ్ శాంపుల్స్ తీశారు. 20% ఉన్నారు. ఎక్కువ మంది స్టేజ్ 3 అంటే ఇంకా డయాలసిస్ అక్కర్లేదు, కానీ వీళ్ళు వాటర్ అనాలిసిస్ అన్ని చూసి ప్రిలిమినరీగా వీళ్ళ డిస్కషన్లో ఎక్స్పర్ట్స్ అందరూ ఒపీనియన్ మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ నాట్ కన్ఫర్మ్, సిలికా ఎక్కువ ఉండటం వలన దీనివల్ల వస్తుంది అనేది స్టడీస్ ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి, కానీ మోస్ట్ ప్రాబ్లీ అయ్యి ఉండొచ్చు అని అనుకున్నారు. బట్ అక్కడున్న హెవీ మెటల్స్ కానీ పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్, ఆర్సెనిక్, అలాగే ఫ్లోరైడ్ ఏమీ కారణాలు కాదు, అవి ఆ లెవెల్లో హార్మ్ఫుల్ లెవెల్స్లో లేవు అని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు అపురూపమైన ఘట్టానికి వేదికగా నిలిచింది. స్థానిక జూనియర్ కళాశాలలో 400 మంది విద్యార్థులు తమ మాతృమూర్తులకు పాదాభిషేకం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ హనుమంతు చొరవతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమ పిల్లలు స్వహస్తాలతో కాళ్లు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకోవడాన్ని చూసిన మాతృమూర్తులు భావోద్వేగానికి లోనయ్యారు. తల్లిని గౌరవించాలనే సదాశయంతో అమ్మకు వందనం కార్యక్రమం చేపట్టినట్లు ప్రిన్సిపల్ వివరించారు. అమెరికాలోని ఈశాన్య ప్రాంత రాష్ట్రాలను హిమపాతం అతలాకుతలం చేస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న మంచుతో న్యూయార్క్, బోస్టన్, లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇళ్లు, వాహనాలపై దట్టంగా మంచు పేరుకుపోయింది. రహదారులపై పేరుకుపోయిన మంచును తొలగించడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని న్యూయార్క్ మేయర్ సూచనలు చేశారు. పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్న చైనా తన విధానాన్ని మార్చుకోవాలని భారత్ సూచించింది. ఇదే విషయాన్ని భారత్లో చైనా రాయబారికి తెలిపినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. చైనా వైఖరిలో మార్పొస్తే తమ ప్రయత్నాలకు సర్వసమ్మతి లభించినట్లవుతుందనే విషయాన్ని చైనాకు స్పష్టం చేసినట్లు ఆయన వివరించారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా మసూద్ అజర్పై నిషేధం విధించాలనే ప్రతిపాదనను ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ చేశాయని ఆయన గుర్తు చేశారు. ఇందుకు చైనా కూడా మద్దతు తెలుపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నోట్ల రద్దు ప్రభావం నుంచి వాహన తయారీ రంగం కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జనవరి నెలలో ప్రయాణికుల వాహనాల అమ్మకాల్లో 14% వృద్ధి నమోదైంది. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ పరిశ్రమ 2 అంకెల వృద్ధి రేటు సాధిస్తుందనే ఆశలు పెరిగాయి. అయితే ద్విచక్ర వాహనాల అమ్మకాలు రుణాత్మక దశలోనే ఉన్నాయి. జనవరిలో మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలు 4.71% తగ్గి 16,20,045 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2016 జనవరిలో మొత్తం 17,141 యూనిట్లు అమ్ముడుపోయాయి.
ప్రయాణికుల వాహనాలు జనవరిలో 2,65,320 యూనిట్లు అమ్ముడుపోగా గతేడాది జనవరిలో 2,31,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశీయ కార్ల విక్రయాలు జనవరిలో 1,86,523 యూనిట్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే కార్ల విక్రయాలు 10.83% పెరిగినట్లు భారతీయ ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సమాఖ్య పేర్కొంది. జనవరిలో మారుతి సుజుకి కార్ల విక్రయాలు 17.68% పెరగ్గా హుండా 8.12% వృద్ధి నమోదు చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.